హాయ్ మామ, ఢిల్లీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నావా? ఢిల్లీ ట్రిప్ ప్లాన్ చేస్తే ఇప్పుడు రెడ్ ఫోర్ట్ అనగా లోటస్ టెంపుల్ ఇవి మాత్రమే కాకుండా మీకు ఢిల్లీలో చూడని ప్లేస్ ఒకటి ఉంది. అదే హొజాకస్ ఫోర్ట్. అదేనండి నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, అదే హొజాకస్ ఫోర్ట్ మామ. సో ఈ హొజాకస్ ఫోర్ట్ అలావుద్దీన్ ఖిల్జీ గారు స్టార్ట్ చేశారు. ఈ హొజాకస్ ఫోర్ట్ని విజిట్ చేస్తే నీకు ఎక్కడైతే 3 ప్లేసెస్ అయితే కవర్ అయిపోతాయి. అది హొజాకస్ లేక్ అనగా, హొజాకస్ విలేజ్ అనగా, ఈ మూడైతే ఇక్కడ చాలా ఫేమస్. సో మీరు ఎప్పుడు చూసిన రెడ్ ఫోర్ట్, లోటస్ టెంపుల్ ఇవన్నీ ఎప్పుడు చూసినవేనే. సో ఇది కూడా హిడెన్ ప్లేస్ అనమాట. ఇది ఎవరికి తెలియదు ఇక్కడ ఉందని. సో హిడెన్ ప్లేస్ మీకు చూపిస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా ఢిల్లీ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ ప్లేస్ని మాత్రం తప్పకుండా విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడికి వస్తే మీ పార్ట్నర్తో వచ్చినా, మీరు సింగిల్గా వచ్చినా, లేదా మీరు ఫ్యామిలీతో వచ్చినది ఇక్కడ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుందండి. సో మీరు ఇక్కడ ఒక విలేజ్ టైప్లో ఉంటుందండి. ఆ విలేజ్ని చూస్తే మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఎలా రావాలో మొత్తం ఇక్కడ మీ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఇక్కడికి ఎలా రావాలో మీకు మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ఫోర్ట్కి వెళ్ళడానికి అయితే నేనైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఆ ర్యాపిడో నేను రాజ్ఘాట్ నుంచి అయితే బుక్ చేసుకున్నాను. సో నాకైతే 117 రూపీస్ పడిందండి. 117 రూపాయలు పడింది. నేను ఇక్కడ నుంచి రాజ్ఘాట్ నుంచి ఈ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి అయితే. సో మీరు కూడా చూస్తున్నారు మన ఢిల్లీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అంటే ఈ ఫోర్ట్కి వెళ్ళడానికి 10 కిలోమీటర్స్ దూరం కానీ చాలా టైం పడింది. ఇక్కడ ఎవరు ఉన్నారో అని అడుగుదాం. భయ్యా फोर्ट कहाँ है इधर? फोर्ट से ये क्या ये विलेज है ना? विलेज का स्पेशल क्या है भाई? ये विलेज का स्पेशल ये कितना स्टार? 1 पीस. మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి ఫోర్ట్. ఈ ఫోర్ట్కి 20 రూపీస్ ఛార్జ్. ఎటువంటి కెమెరా అయితే నాట్ అలౌ. నేనైతే అక్కడ టికెట్ కౌంటర్లో తీద్దాం అనుకున్నా కానీ వారైతే డైరెక్ట్ చూసేశారు. నేను ఫస్టే చూపించడం, వాళ్ళైతే కెమెరా అయితే నాట్ అలౌ అన్నారు. కాకపోతే ఈ చిట్టి పండుని జోబీలో పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు. సో నేనైతే కొంచెం దూరం వెళ్ళి జోబీలు పెట్టుకొని మళ్ళీ వెళ్ళాను అనమాట టికెట్ తీసుకొని. టికెట్ అయితే 20 రూపీస్ ప్రైజ్ అండి. సో టికెట్ మీకు ఆన్లైన్లో తీసుకోవాలండి. అక్కడ ఆఫ్లైన్ అయితే ఎలా ఉండదు. ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకుని పే చేయాలి. కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. కాకపోతే ఆ ప్రాసెస్ చేసినందుకు లోపలైతే వర్త్ అనిపించింది నాకైతే. సో ఎందుకంటే లోపల ఒక హిడెన్ ప్లేస్ కాబట్టి లోపల మొత్తం గృహాలు అన్నీ చాలా విధాలుగా ఉంటుందండి. చీకటి గదులు అవన్నీ చాలా బాగుంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను లేక్ అన్నాను, అదేనండి లేకు. దాని పక్కన మనకి విలేజ్, అదేవిధంగా ఇది ఫోర్ట్. ఈ 3 ఒక దగ్గరే ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది 700 సంవత్సరాల క్రితం అలావుద్దీన్ ఖిల్జీ గారు దీన్ని నిర్మించడం జరిగింది. సో దీన్ని నిర్మించిన తర్వాత మన ఫిరోజ్ షా తుగ్లక్ గారు కూడా దీన్ని అయితే కొంచెం అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది హౌస్కస్ ఫోర్ట్ అంటే దీని హౌస్ అంటే నీలి ట్యాంక్ అండి. కస్ అంటే రాజు కుటుంబానికి చెందిందని అర్థం అండి. హౌస్ కస్ అంటే సో రాజులు కోసం కట్టిన నీళ్ళ ట్యాంక్ అనే అర్థం అండి. సో మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటో అందాలు. సో మొత్తం అయితే రాతి కట్టుడండి. చాలా అద్భుతంగా అయితే నాకు అనిపించింది. ఇక్కడైతే చిన్న చిన్న గృహాల్లాగా, చిన్న చిన్న ఓయో రూముల్లాగా అయితే అనిపిస్తుంది. సో దీన్ని అయితే మన ఇండియన్ ఢిల్లీ లవర్స్ అయితే పూర్తిగా వాడకం అంటే చీకటి గదిలో చితక్కొట్టుడు ఆ రేంజ్లో ఓడిసేయారండి. సో ఫుల్గా ఓడుతున్నారు దీన్ని అయితే. మీరు ఎప్పుడైనా మీ పార్ట్నర్తో రావాలనుకుంటే ఇలాంటి ప్లేసెస్కి అయితే విజిట్ చేయండి. చాలా ప్రైవసీగా ఉంటుంది. నన్ను అడిగితే మీరు ఎక్కడ చూసినా వాళ్ళు తప్ప ఇంకెవ్వరు కనిపించరు, లవర్సే. సో నాకేంటంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్, యూట్యూబర్స్ చాలామంది వస్తారు. దానికందరికన్నా ఎక్కువ వీళ్ళైతే ఎక్కువ మంది అండి. సో మీకైతే చిన్న చిన్న గృహాలు ఇప్పుడు కనపడతాయి చూడండి. ఈ గృహలు నాకైతే మంచి థ్రిల్లింగ్గా, హర్రర్గా అనిపించిందండి. కొన్ని కొంచెం భయంకరంగా ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. సింగిల్కి అయితే కొంచెం భయం వేస్తుంది. ఇంకోటి వస్తుంది చూడండి. ఇంద్రస్వామి ఎంత చీకటిగా ఉంది, మొత్తం చీకటే ఫ్రెండ్స్ ఇక్కడైతే. సో చూసారు కదా, ఇది హొజాకస్. బాబా భయం వేసేస్తుంది. చీకటేనండి, మొత్తం చీకటి. చూసారు అక్కడి నుంచి ఇక్కడికి ఎంత చీకటిగా ఉంది. సో ఇది మన ఢిల్లీలో ఉందన్నమాట. సో
ఈ ఫోర్ట్ని ఎప్పుడైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి, ఎందుకంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్లో ఉంటుంది అనమాట. సో చూస్తే మనకి ఇది హుజాకస్ అండి, హుజాకస్ ఫోర్ట్ అంటారు దీన్ని. సో ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కుదాం, బయటికి వెళ్దాం, కిందకి వెళ్దాం, చూద్దాం, ట్రై చేద్దాం. మొత్తం దారి మొత్తం అలాగే ఉంది, గృహాల్లోకి వెళ్తుంది. ఇటు కూడా ఏదో చీకటిగా ఉంది, ఇందులో కూడా వెళ్దాం. ఇది ఇటు ఉంది దారి, ఇది. సో చూసారా మొత్తం చీకటి. చూస్తారు కదా ఎంత హిడెన్ ప్లేసెస్ అయితే ఉన్నాయో, చాలా అందంగా చాలా భయంకరంగా కూడా ఉన్నాయండి. సో ఈ కోట మీరు చూసుకుంటే ఇక్కడ మనం ఎక్కడ చూసినా అయితే చీకటి గదిలో చితక్కొట్టండి. ఇప్పుడు మీరే చూడండి ఎంత అద్భుతంగా చేస్తున్నారో వాళ్ళు రీల్స్. సో అందరూ లేనప్పుడే ఎవరైనా వస్తే మళ్ళీ మొత్తం మామూలేనమాట. సో ఈ కోట ఓన్లీ ఇది కోట మాత్రమే కాదండి, ఇది వాటర్ స్టోరేజ్ కేంద్రము. అదేవిధంగా రూల్ చేసేది ఎక్కడి నుంచేనండి, ఢిల్లీ సుల్తానేట్కి మెయిన్ హార్ట్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళు మంచి ఫోటోలు దిగడానికైనా దేనికైనా సరే ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. సో మీరు సూర్యాస్తమయం సన్సెట్ ఆ టైంలో వస్తే మనం ఆ లేక్ దగ్గర చూడడానికైతే చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది. ఆ టైంలో వస్తే మార్నింగ్ లేదా ఈవినింగ్ వస్తే చూడడానికైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది అంతా ఈ కోట మొత్తం చిన్న గదులు, అది ఎందుకు కట్టారో అయితే నాకు అర్థం కాలేదు. సో మొత్తం చిన్న ఓయో రూముల్లాగా అయితే నాకైతే అనిపించిందండి. ఎటు చూసినా సరే చిన్న గదులేనండి. సో ఎందుకు అలా కట్టారో అయితే నాకైతే తెలియలేదు. సో ఇక్కడ ఫిరోజ్ షా తుగ్లక్ గారి కూడా సమాధి కూడా ఇక్కడే ఉంది. సో ఫిరోజ్ షా తుగ్లక్ ఈ కోటను అయితే అభివృద్ధి చేశాడు కదా ఖిల్జీ తర్వాత. సో అతని సమాధి కూడా ఎక్కడైతే ఉందండి. మొత్తం చూసారా ఎక్కడ పిల్లర్ మొత్తం రాతి కట్టేనండి. సో ఎక్కడ చూసినా సరే మీకు హిడెన్ ప్లేసెస్ అయితే మంచి దీనిగా ఉంటాయి. చాలా అద్భుతంగా అయితే నాకు అనిపించింది. సో ఎందుకంటే హర్రర్ మూవీలో చూసినట్టు మనం డెవిల్ హౌస్కి వెళ్తాం కదండి షాపింగ్ మాల్లో, ఆ టైప్లో ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఒక హర్రర్ సీన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీల్ అయితే మీకు వస్తుంది. మీరు అదే హౌస్కస్ విలేజ్ వీడియో కావాలి, అక్కడ ఎలా ఉంటుందో మొత్తం ఒకసారి చూపించాలనుకుంటే మన బయోలో అయితే ఉంటుంది అనమాట. సో మన బయోలో లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మనకి హౌస్కస్ అనే వీడియో కూడా ఉంటుంది. అదేవిధంగా లేక్ కూడా మనకైతే ఉంటుంది, విలేజ్ పార్ట్ 2 అండి విలేజ్. సో మీరు హౌస్కస్ విలేజ్ చూడాలనుకున్నా సరే ఆ పార్ట్ 2లో అయితే అది మనకి అవైలబుల్ ఉంటుంది. మొత్తం ఎలా ఉంటుంది అయితే ఆ వీడియోలో అయితే మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాను నేనైతే. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా ఢిల్లీ వచ్చి ఉంటే ఈ ప్లేస్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే రెడ్ ఫోర్ట్, ఈ లోటస్ టెంపుల్ అనగా ఈ కుతుబ్ మినార్ అనగా మనం ఎప్పుడు చూసింది, ఇదైతే ఎప్పుడు చూడలేదు. జై హింద్, జై భారత్,